వనపర్తి జిల్లా ఏదుల మండలంలోని చీర్కపల్లి గ్రామం గాంధీనగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రారంభించారు. ఇల్లు లేని పేదలకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తుందని, నియోజకవర్గంలో గుడిసె రేకులు లేని ఇల్లు లేకుండా చేస్తామని అన్నారు. వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి కట్టిస్తామన్నారు. ఇల్లు నిర్మించుకున్న దంపతులకు సారా అందించారు. ధాన్యం ధనం పశుం బహుకీర్తిలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. అక్కడ మంచిది తీసుకో కూర్చోటి పట్లే కూర్చో. బ్యాగ్ కూర్చోరు మంచిగా ఆయన కనబడు. ఇక్కడ చూసి గట్టి ఇల్లు లేకుండా మాకు ఇందిరమ్మ బిల్లు 4 వచ్చింది ఎట్లా ఉంది ఇల్లు వచ్చినందుకు? నియోజకవర్గంలో ఏదుల మండలం చిరికేపల్లి గ్రామం గాంధీనగర్ కాలనీలో రేణుక ఎల్లస్వామి గారు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మొట్టమొదటిగా 3500లో మొట్టమొదటి ఇల్లు కంప్లీట్ అయింది. దాన్ని ఈరోజు శ్రావణమాసం మళ్ళీ గృహప్రవేశం చేసుకుంటున్నారు. ఆ గృహప్రవేశానికి నేను నాతో పాటు నా నాయకులందరూ వచ్చిన్నారు. అందరం ఈ రేణుక ఎల్లస్వామి గారికి ఇప్పుడే గృహప్రవేశం సందర్భంగా నేను ఇంతకుముందు ప్రొసీడింగ్ ఇచ్చిన రోజు కమిట్మెంట్ ఇచ్చిన ముగ్గు వేయడానికి వస్తాం, గృహప్రవేశానికి వస్తామని. గృహప్రవేశానికి వచ్చినప్పుడు అందరూ మేము ఇచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ప్రొసీడింగ్లు ఇచ్చిన అందరు లబ్ధిదారులకు నేను నా సొంత డబ్బులతో బట్టలు పెడతామని చెప్పినాం. చీర పంచే పసుపు కుంకుమ టవల్స్ అన్ని అవి ఇప్పుడే ఇచ్చుకున్నాం. సో వనపర్తి నియోజకవర్గంలో ఇంకొక 2000 ఒక్క పూరి గుడిసె లేకుండా, ఒక మట్టిలు లేకుండా, రేకులు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం ఇచ్చి ఒక లబ్ధిదారునికి 5 లక్షలు ఇచ్చిన గౌరవ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వనపర్తి నియోజకవర్గం ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.